యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. చిరకాలంగా నిలిచిపోయే మీ స్నేహానికి నాంది పలుకుతారు. ఈ రోజు స్నేహితులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ క్రొత్త స్నేహితుడు మాత్రం అలా కాదు. కష్టకాలంలో కూడా అతను మీ చెంతే ఉంటాడు. సహాయం ఎవరికైనా కావలసి వస్తే మీరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి సహాయం చేసే వ్యక్తిత్వం మీది. మేషరాశి రొమాన్స్. ఈ రోజు మీ భాగస్వామి మీకు నిజంగా సరైన వారా కారా అన్న విషయాన్ని నిర్ణయించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు అతను మీకు నచ్చిన సరైన వాళ్ళు అనిపిస్తే అప్పుడు మీరు దీనిని ఒక చిరకాల బంధంగా స్వీకరించడానికి సిద్ధమని నిర్ణయించుకుంటారు. ఈ మాదిరి బాంధవ్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది మంచి అనువైన రోజు కాబట్టి మీరు ముందుకు సాగిపోవచ్చు ఇటువంటి ఫీలింగ్స్తో. అటు తర్వాత మీ సంబంధ బాంధవ్యాన్ని ఇంకొక క్రొత్త అధ్యాయంలోకి తీసుకువెళ్ళవచ్చు అంకిత భావంతో. మేషరాశి కెరియర్. వాస్తు గృహ నిర్మాణ రంగంలో ఉండే నిపుణులకు విదేశాల నుండి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాన్ని అందుకునే ముందు దానికి సంబంధించిన అన్ని పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించటం మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది. ఇది మీకు విజయ సాధనలో ద్వారాలను తెరిచిపెట్టడమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. మేషరాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు ఆస్తిని కొనాలన్నా లేక దానిని కొనాలని ప్లాన్ చేస్తూ ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. మీరు రంగంలోకి దిగి ఈ పనిని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటే డబ్బు కోసం ఏర్పాటు చేయడము ఏమంత సమస్య కాదు. అయితే మీరు చివరిగా నిర్ణయం తీసుకునే ముందు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి. మేషరాశి హెల్త్. ధ్యానం చేయడం వలన కలిగే లాభాల గురించి గత కొద్ది కాలంగా ఆలోచిస్తున్నారా? మైండ్ని శాంతపరిచి శరీరంతో అనుసంధానం చేయగలిగే శక్తి ఉన్న ఈ ప్రత్యేక విధానంపై కొద్ది కాలంగా మీ మనసులో ఊహలు మెదులుతూనే ఉన్నాయి. దానిని మొదలుపెట్టడానికి ఇదే మంచి రోజు. స్వల్ప దీర్ఘకాలిక లాభాలు చేకూరాలంటే ధ్యానం చేయడమే మంచి మార్గం. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు సంతోషంగా ఉల్లాసంగా గడిపేస్తారు. మీరు మిమ్మల్ని ఏదరి కూడా ఆపలేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఇది మీకు తెలిసి ఉండవచ్చు కానీ ఈ పాజిటివ్గా ఉండే మీ మనస్తత్వం మీ పనిలో మీకు తోడ్పడుతుంది. మీ సహచరులకు కూడా చురకలు పెట్టవచ్చు. ఇటువంటి పాజిటివ్ మనస్తత్వం ఉన్న మిమ్మల్ని అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తారు. విజయాలను మీరు సాధిస్తారు. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీరు వ్యతిరేక ఆలోచనలో ఉన్నారు. ఏమైనప్పటికీ ప్రస్తుతం మీ సంబంధ బాంధవ్యం మీ కోరికలన్నింటినీ తీర్చడం లేదు. లేకపోతే ప్రణయభరితమైన సంబంధం కోసం మీరు చూస్తూ ఉండే ఆశయాల కోసం కానీ ప్రస్తుతం ఉన్న ఈ సంబంధ బాంధవ్యాన్ని ఏమి చేయాలన్న దాని గురించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి అంతిమ చరణం పాడాలని చూస్తూ ఉంటే మీరు నిర్భయంగా నిజాయితీగా వెల్లడి చేయాల్సి ఉంటుంది. చివరికి కేవలం స్నేహితులుగానే ఉండటానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి కెరియర్. ఈరోజు విద్యార్థుల మస్తిష్కంలో ఎంతో ఉంటుంది. వారి పరీక్షా ఫలితాలను గురించి గాబరాగా అసహనంతో ఉంటారు. కాబట్టి ఏమైనప్పటికీ ఈరోజు మీ పరీక్షా ఫలితాలను చూసి మీరు చాలా సంతోషంతో ఆశ్చర్యపోతారు. ఈ పరీక్షా ఫలితాలు మీలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో ఉండేవారు ఈరోజు తమ లక్ష్యం ఒకటి ఈనాటికి నెరవేరబోతోందని గ్రహిస్తారు. ఈరోజు మీ భుజంపై మీరే తట్టుకోండి. దీనికోసం మీరు చాలా కష్టపడ్డారు. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు చెప్పుకోదగ్గ ఆర్థిక లాభాలను మరియు అసూయపడేంతగా మంచి పేరును సంపాదించుకుంటారు. మీరు ఇన్సూరెన్స్లో కానీ లేక ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ డబ్బును పొదుపు పెట్టినట్లయితే అది ఈరోజు మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు తగినంత మిగులు నిధులు కలిగి ఉండే అవకాశం కూడా ఉంది. విదేశాల నుండి ఎవరో ఒకరు మీకు ఆర్థిక పరమైన బహుమతిని అనుకోకుండా పంపవచ్చు. ఈరోజు మీ విజయం కొంతమంది మీ సహోద్యోగులకు అసూయను కలిగించవచ్చు. ఈరోజు అలాగే మీకు సంబంధించిన రంగంలో మీకు మంచి పేరు కూడా వచ్చే రోజు ఇది. వృషభ రాశి హెల్త్. గడిచిన కొద్ది కాలం మీకు ఇబ్బందికరంగా ఒత్తిడిని కలిగించింది. మీ ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తూ మీరు ఇంటా బయట కూడా ఇటు అటు నెట్టివేయబడుతున్నారు పని ఒత్తిడితో. ఈరోజు ఇటువంటి ఉద్రిక్తతను తగ్గించుకొని మీకు చాలా అవసరం అనిపిస్తున్న నిద్రకు ఉపక్రమించవలసిన టైము. మీ మైండ్కు శరీరానికి కూడా విశ్రాంతినివ్వండి. రేపు మళ్ళీ తిరిగి మీరు నూతనోత్సాహంతో రిఫ్రెష్ అవుతూ మీ దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవితంలో ఒక ప్రముఖమైన సంబంధ బాంధవ్యాలను పొందే అవకాశం కలిగి ఉన్నారు. ఇది ఒక ప్రయాణానికి సంబంధించిన బాంధవ్యం కాకపోవచ్చు, కానీ ఇది ఒక స్నేహపూర్వకమైనది. మిమ్మల్ని ఒక చైతన్యవంతులుగా తీర్చిదిద్దగలిగేటటువంటి
ప్రత్యేకమైనది కావచ్చు. మీ జీవితంలో ఇంత ముఖ్యమైన మార్పుని మీరు చక్కగా గుర్తించండి. మిథున రాశి రొమాన్స్. మీరు వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి వద్ద నుండి మీరు కొన్ని పాజిటివ్ సంకేతాలను అందుకుంటారు. ఒక ప్రతిపాదనను చేస్తూ మీ అదృష్టాన్ని ప్రయత్నించవచ్చు. మీరు ఆశిస్తున్న జవాబును రాబట్టుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి. అయితే అదే టైంలో ఒకవేళ ప్రతిపాదన వెంటనే విజయవంతమైన ఫలితాలను ఇవ్వకపోతే నిరుత్సాహపడకండి. ఓపికతో ఉంటూ మీ కృషిని కొనసాగిస్తూనే ఉండండి అనుకూలమైన ఫలితాలను అందుకోవడానికి. మిథున రాశి కెరియర్. ఇటీవల మీరు ఒక క్రొత్త ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించిన ఒక ప్రోత్సాహకరమైన వార్తను వినవచ్చు. మీరు ఒకవేళ మీరు ఇంకా అప్లై చేసి ఉండకపోతే ఈరోజు మీరు దానికి అప్లై చేయవలసిన రోజు. భవిష్యత్తులో దానిని గురించిన ప్రోత్సాహకరమైన ఫలితాలను అందుకోవడానికి. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు డబ్బు మీకు పుష్కలంగా వస్తుంది. చాలా కాలం క్రితం మీరు పెట్టిన పెట్టుబడి బాపత లాభాలు చివరికి ఈ రోజు రావటం మీరు గమనిస్తారు. చాలా కాలం క్రితం మర్చిపోయినటువంటి ఆర్థిక లావాదేవీ వల్ల మీకు లాభాలు వస్తాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇటువంటి మంచి వార్త మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇది తీసుకువచ్చే గాలివాటు లాభాలతో మీరు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు సంతోషంతో. మిథున రాశి హెల్త్. గత చాలా కాలంగా మీరు కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉంటే ఈ రోజు పని ఒత్తిడికి అలసటకు మీ కళ్ళను పరీక్ష చేయించుకోవాల్సిన రోజున సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న స్క్రీన్ నుండి మీ కళ్ళను కాసేపు మరల్చడానికి చూడండి. మీ కళ్ళకు కాస్త విశ్రాంతినివ్వండి, రిలాక్స్ అవనివ్వండి. లేకపోతే మీకు క్రమం తప్పకుండా తలపోటు రావచ్చు. ఈరోజు మీ కళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. అలాగే కళ్ళతో ఏమైనా సమస్య ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు సమాజంలో మీ స్థాయి పెరగడాన్ని, అభివృద్ధి చెందడాన్ని గమనిస్తారు. మీకు లభించిన ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ ద్వారా, అలాగే మీకు లభించిన ఈ కాంట్రాక్టు మీకు మంచి పనులు జరిగేటట్టు చేస్తారు. ఈ బాంధవ్యాన్ని పంచుకుంటూ కాపాడుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. కర్కాటక రాశి రొమాన్స్. మీ ఆదర్శవంతమైన భాగస్వామిని గురించిన ఆలోచనలు ఈరోజు మీ మైండ్ను హుషారుగా ఉంచుతాయి. మంచి విషయం ఏమిటంటే మీ ఓపిక, పట్టుదల మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈవేళ కాకపోయినా సమీప భవిష్యత్తులో మీరు ఫోకస్డ్గా ఉండి మీ భాగస్వామిలో మీరు ఆశించేది ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటే అటువంటి వ్యక్తిని తొందరలోనే మీరు కనుగొనడం ఖాయం. కర్కాటక రాశి కెరియర్. మీరు ఫ్యాషన్ పరిశ్రమలో ఉన్నట్లయితే ఈరోజు మీకు చాలా లాభసాటిగా మరియు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు పోగొట్టుకున్న కాంటాక్ట్లు ఏమైనా ఉంటే ఒకసారి తిరిగి చూసుకొని మీ ఉద్యోగ అభివృద్ధికి ఏమైనా సెమినార్ల రూపంలో కానీ లేక కాన్ఫరెన్స్ రూపంలో కానీ అవకాశాలు ఉన్నాయేమోనని వాకప్ చేయటానికి ఉపయోగించండి. ఈ టైమును, ఈ తరుణంలో మీరు తిరిగి పెట్టుకునే కాంటాక్టులు మీ అభివృద్ధికి క్రొత్త ద్వారాలను తెరవచ్చు. కర్కాటక రాశి ఫైనాన్స్. గత కొద్ది కాలంగా మీ జీవిత శైలిని ఎలా మార్చుకోవాలని, అలాగే కొత్త ప్రదేశాలను దర్శించే అవకాశాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు మీకు సరైన రోజు. కొత్త ఉద్యోగానికి పునాది వేసుకోవడానికి లేక మిమ్మల్ని పని మీద ప్రయాణాలపై ట్రిప్పులతో ఉండే వ్యాపారాన్ని విస్తృతపరచుకోవడానికి కూడా ఇటువంటి అవకాశాన్ని పరిశీలించండి ఈరోజు. ఎందుకంటే మీరు ఈరోజు చేపట్టే ఇటువంటి చర్యలు దీర్ఘకాలంలో మీకు లాభదాయకంగా ఉంటాయి. అలాగే మీరు ఒక కొత్త ప్రపంచాన్ని కూడా చూడగలుగుతారు. కర్కాటక రాశి హెల్త్. మీ ఆరోగ్యంలో ప్రోత్సాహకరమైన మార్పులు రావడంతో మీరు మంచి ఉపశమనాన్ని పొందుతారు. ఈరోజు మంచి పుష్టికరమైన, ఆరోగ్యకరమైన లైట్ వ్యాయామాలు ఈరోజు మీకు నిజంగా చాలా మేలు చేస్తాయి. శారీరక జబ్బులతో బాధపడుతున్న వారికి ఈరోజు అటువంటి లక్షణాలన్నీ అణగారిపోతున్నట్లు, వారు తిరిగి కులాసాగా ఉన్నట్లు గమనిస్తారు. ఈరోజు మీరు బద్ధకంలోకి జారిపోకుండా ఉండండి. లేకపోతే మీ ఫిట్నెస్ లక్ష్యాలలో వెనకబడిపోతారు మీరు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవిత విధానాన్ని మార్చుకోవాలని మీరు నిర్ణయించుకొని ఉన్నారు. మీరు చొరవ తీసుకొని ముందుకు అడుగు వేసి దూకటానికి ఇదే మంచి సమయము. అసంతృప్తిని ఒక కార్యరూపంలోకి మార్చగలగడమే ముఖ్యమైనదని గుర్తించండి. ఇప్పుడు సమస్యలను పట్టించుకోకుండా వాటిని అలా వదిలివేయటం వలన భవిష్యత్తులో ఎంతో నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి రొమాన్స్. ప్రయాణం చేయాలనే కోరిక ప్రేరేపిస్తోందా మిమ్మల్ని? అయితే ముందుకు సాగిపోండి. మీ ఆప్తులతో ఈరోజు మీరు ప్రయాణంపై వెళ్ళటానికి, ఇద్దరు కలిసి హాయిగా ప్రయాణం చేస్తూ కాలం గడిపేయటానికి, రోడ్డుపై ఎంజాయ్ చేయడానికి, అలాగే మీ బాధలన్నిటినీ కాసేపు ప్రక్కన పెట్టేసి ఆసక్తికరంగా వినోద ప్రాంతాలను దర్శించండి. ఇది మిమ్మల్ని ఇంకా దగ్గర చేసి మీరిద్దరూ పంచుకొని ఆనందించడానికి
కొన్ని అద్భుతమైన మర్చిపోలేని క్షణాలను కలుగజేస్తుంది. సింహరాశి కెరియర్. ఇటీవలే మీరు సివిల్ పరీక్షలకు కూర్చున్నట్లయితే దాని గురించి మంచి శుభవార్త అందుకునే రోజు ఇది. ఫలితాల కోసం ఎన్నాళ్ళు ఆతృతతో ఓపికతో ఎదురు చూస్తున్నారు మీరు. ఈ రోజు మీరు ఆశిస్తూ ఉండే ఆ శుభవార్తను మీరు అందుకోవాలి. ఆల్ ది బెస్ట్. సింహరాశి ఫైనాన్స్. వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బు చేతికి అందుతుంది. ఈ రోజు మీరు చేసిన దీర్ఘకాలిక పెట్టుబడులు తిరిగి మీకు లాభాలను తీసుకురావటం మొదలయ్యే రోజు ఇది. ఒకవేళ మీరు పప్పు దినుసులు లేక ఆహార పదార్థాలతో వ్యాపారం చేస్తూ ఉంటే ఈ రోజు మీకు మంచి లాభదాయకమైన రోజు. మీరు కష్టపడి చేసిన కృషి శ్రమ వల్ల. సింహరాశి హెల్త్. మీ అధీనంలో లేని పరిస్థితుల ప్రభావంతో ఈ రోజు మీ ఒత్తిడి స్థాయి కాస్త పైకి ఎగబ్రాకినట్లు గమనిస్తారు. మీరు ఇటువంటి పరిస్థితిని చక్కబెట్టడానికి చేతనైన వరకు మీరు శ్రమ పడాల్సి ఉంటుంది. ఇది తప్పిస్తే ఈరోజు మామూలుగానే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇటువంటి మంచి పరిస్థితి కొనసాగాలని ఆశిస్తున్నారు. మనసు శరీరం మైండ్ చల్లబడటానికి లైట్గా వ్యాయామం చేయండి, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ. కన్యా రాశి ఓవర్వ్యూ. నమ్మకం జాగ్రత్త చూపించడం అన్న వాటిపై ప్రాముఖ్యం ఉండే మీ సంబంధ బాంధవ్యాలు అనుబంధాలు ఇంకా బలోపేతంగా తయారయ్యే టైం ఇది. మీ ఆప్తులందరికీ ఇంకా దగ్గరై మీ జీవితంలో వారి ప్రాముఖ్యత విలువ ఏమిటో తెలుసుకుంటారు. ఈరోజు ఇదివరలో మీరు వారితో ఊరికే సరిపెట్టుకునేవారు, అయితే మీ సంబంధ బాంధవ్యాలను ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఎంతో ఉంది. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ క్రొత్త స్నేహితుడు బహుశా అంతకంటే ఎక్కువగానే అవబోతున్నాడేమో మీకు అని ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడతారు. ఈ వ్యక్తి యొక్క సాహచర్యాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు, కానీ మనసులో ఈ వ్యక్తి పట్ల ప్రేమించే దిశగా మీ భావనలు పోతున్నాయేమో అని ఒక్క తళుక్కుమన్న మెరుపుతో ఆలోచనలు కలుగుతాయి మీలో. మీ ప్రతిస్పందనను తప్పు పట్టకండి, తక్కువగా ఊహించకండి. మీరు ఏదో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండవచ్చు. మీరు ఏది జరిగినా సహజంగానే జరగనివ్వండి. కన్యా రాశి కెరియర్. ఈరోజు ఆఫీసులో అన్ని అంశాలు కలబోసిన కలగూర గంపలాగా ఉంటాయి. మీ పని భారం పెరిగినట్టు గ్రహిస్తారు. జీతంలో పెరుగుదలకు ఒక మంచి అవకాశాన్ని సూచిస్తూ, అయితే మీరు ఆశిస్తున్నట్లుగా అన్ని ఫలితాలను పొందలేరు. మీ ప్రాజెక్టుల వైపే దృష్టి పెడుతూ వాటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఉండాలి. మీరు అనుకున్నంత వేగంగా పురోగతిని సాధించాలంటే అడ్డంకులు ఆటంకాలు ఎన్నో. అవన్నీ చిన్న చిన్నవే అయినప్పటికీ ఇవి తప్పకుండా మీకు నష్టపరుస్తాయి. కన్యా రాశి ఫైనాన్స్. ఈ రోజు పని ఒత్తిడి మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది, అయితే భవిష్యత్తులో స్థిరంగా ఉండే ఆర్థిక ప్రగతిని కలుగజేస్తుంది. మీకు ఒక చక్కటి పునాదిని వేస్తూ మీరు అదనంగా కొన్ని ప్రాజెక్టులను తీసుకోవాల్సి వస్తుంది. మీ మీద ఒత్తిడి చెప్పుకోదగ్గదిగా ఉంటుంది. కాబట్టి ఏమైనప్పటికీ మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి మీకు కొంత విశ్రాంతి అవసరం అవుతుంది. ఇది మీకు కొత్త ఐడియాలను ఇస్తూ కొత్త మార్గాలను చూపిస్తూ ఉంటుంది మీ ఆర్థిక పురోభివృద్ధికి. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీరు వాతావరణం సరిగ్గా లేక కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండవచ్చు, కానీ బహుశా ఇది ఒత్తిడికి సంబంధించినటువంటిది కాబట్టి అంతగా బాధపడకుండా దీనిని ఈజీగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మనసు ఏ స్థితిలో ఉన్నది అన్న విషయం మనిషి యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుచేత ప్రస్తుతపు మీ ఒత్తిడి స్థాయిపై దృష్టిని పెట్టండి. ఏకాగ్రతతో అలా సాగే దాని ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది అన్న విషయంపై కూడా మీకున్న నొప్పులను బాధలను నయం చేయడానికి అవి అసలు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి, వాటికి ఆధారం ఏమిటి అన్న విషయాన్ని గమనించి దానికి పరిష్కారాన్ని వెతకండి. మీరు ఒత్తిడిని తగ్గించుకోగలిగితే మీ ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అపార్థాలకు గురైనట్లు తెలుసుకుంటారు, కానీ గుర్తుంచుకోండి, ఎవరిని కూడా ఎల్లప్పుడూ సంతోషపెట్టలేము కదా. మీరు ఎక్కడి నుండి వచ్చారో దీని గురించి ఇప్పటికీ మీరు వివరంగా పరిస్థితిని సరైన రీతిలో వారికి తెలియచెప్పినా కూడా ఇంకా వారికి మీ గురించి విపరీతమైన అనుమానాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి గమనించండి. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయభరితమైన బంధం చిగురిస్తుంది మళ్ళీ. అందుచేత మీరు ఇటువంటి దాని మీద ఫోకస్ చేయడానికి కొంత టైంని వెచ్చించండి. మీరు అన్ని ప్రక్కల నుండి గుంజబడుతున్నారు అన్న ఫీలింగ్ ఉండవచ్చు మీకు, కానీ మీ భాగస్వామి మరియు మీ అనుబంధం నిర్లక్ష్యం చేయబడుతున్నట్లు తెలిసిన తరువాత మీరు సంతోషంగా ఉండలేరు. మీ బాంధవ్యంలోని అవసరాలను ప్రయారిటైజ్ చేయండి. అలాగే మీ భాగస్వామి అంటే మీకెంత శ్రద్ధో మీకెంత విలువైన వారో తెలుసుకునేటట్టు చేయండి. మీరు కాస్త కృషి చేయవలసిన టైం ఇది. రాబోయే అనేక సంవత్సరాల కాలంలో దీని వలన వచ్చే లాభాలను పొందటానికి ప్రయత్నించండి. తులారాశి కెరియర్. ఉద్యోగం గురించి తీవ్రంగా ఆలోచించే టైం ఇది. మీరు ఇంకా ఎసర్టివ్గా ఉండవలసిన అవసరం ఉంది. పూర్వాపరాలు ఆలోచించుకోకుండా ఊరికే ఉద్యోగాల నుండి మారటం
మీరు ఆశించిన ఫలితాలనివ్వదు. ఈరోజు మంచి వృత్తిపరమైన అవకాశాలు మీకు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలన్నీ కూడా మీలో దేనినైనా ప్లానింగ్ చేసే సామర్థ్యం, అటు తర్వాత వాటిని నిర్వహించగలిగే నైపుణ్యం, సామర్థ్యం ఉండాలని కోరతాయి. మీ చేతిలో నుండి అవకాశాలను జారిపోకుండా చూసుకోండి. ఒకసారి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ అది తిరిగి రాదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. తులారాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో ఆస్తులను కొనడం కానీ అమ్మడం కానీ మీకు లాభసాటి అయిన కార్యకలాపం. భూమి ఖరీదు ప్రతి చోట కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అది సమీప భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది. అందుచేత రియల్ ఎస్టేట్ రంగంలో పాల్గొనడం, అలాగే అమ్మకాలు కొనుగోలు చేయడం మీరు చాలా కాలం నుండి కొనసాగిస్తున్న వ్యాపారం. ప్రస్తుత కాలంలో మీకు చాలా లాభసాటి అయింది. తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీ ఆర్థిక ఆస్తులు, సంపద గణనీయంగా పెరిగి అభివృద్ధి సాధించినట్లు మీరు గమనిస్తారు. తులారాశి హెల్త్. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా మీరు ఫోకస్ చేయడానికి ఇష్టపడతారు. ఏ విధంగా ఉంటే ప్రధానంగా మీరు ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలను, ఫ్రెష్గా శుభ్రంగా ఉండే హోమ్ కుక్డ్ పదార్థాలను మాత్రమే తీసుకుంటూ చివరికి మీరు ఖచ్చితంగా శాకాహార పదార్థాలనే తీసుకోవాలని అనుకుంటారు. జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ మార్పులతో పరిష్కారమైపోతాయి. మొత్తం మీద మీ ఆరోగ్యం చాలా లాభపడుతుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీలో ఉండే చతురత, నేర్పరితనం, పట్టుదల, దీక్ష ఈరోజు ఎటువంటి అడ్డంకులనైనా సరే అధిగమించగలిగేవిగా ఉంటాయి. ఒక మంత్రశక్తి కలిగి ఉన్న మాదిరిగా పనిచేస్తూ దాని ముందు ఎన్ని ఇబ్బందులైనా, కష్టాలైనా పటాపంచలైపోతాయి. ఇది మీకు మంచి గుండె ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని పెంచుతుంది. వృశ్చిక రాశి రొమాన్స్. మీరు ఒంటరి వారై ఉండి మీకు తెలిసిన వ్యక్తితో ప్రతిపాదనలు చేయాలని ఆశిస్తూ ఉంటే కొంచెం ఓపికను చూపించాలని మీరు భావిస్తారు. ఈరోజు ఒకవేళ ఈ వ్యక్తి ఒక స్నేహితుడో లేక ఒక సహచరుడు అయి ఉంటే మీకు పూర్తిగా దగ్గరగా ఉన్నటువంటి వాడు కాకపోతే మీ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలి. మీరు దేనిలోకో చాలా వేగంగా దూకుతున్నారు. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు ఒక మంచి అర్హత కలిగిన ఉద్యోగ సంబంధిత కౌన్సిలర్ని ఎంచుకోవాలి. విద్యార్థులు వారి ఉద్యోగ విషయంలో ఇంకా వారికి ఏమైనా కన్ఫ్యూషన్ ఉన్నట్లయితే మీకు ఉపయోగకరమైన, పరిశోధించి అనుభవపూర్వకమైన సలహానిచ్చే అనుభవజ్ఞులైన కౌన్సిలర్ని ఎంచుకునేలాగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత కూడా అతని సలహాతో పూర్తిగా లాభాన్ని పొందేటట్లుగా మీరు ఇప్పుడు హాయిగా, తృప్తిగా ఉంటారు. వృశ్చిక రాశి ఫైనాన్స్. వ్యాపారంలో సంభవిస్తూ ఉండే తిరోగమనం మిమ్మల్ని నిరుత్సాహపెట్టనివ్వకండి. మీ ఆర్థిక రంగంలో ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించడానికి గట్టి కృషి చేస్తూనే ఉండండి. మీ చుట్టుప్రక్కల ఉండే వారిలో మీరు పెట్టుబడి పెట్టే పద్ధతి, శైలి ఆకర్షిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యమైన వారి వద్ద నుండి పెట్టుబడులపై విలువైన చిట్కాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు కొద్ది ఆర్థిక రిస్కులు తీసుకోవటానికి సిద్ధంగా, ఆత్మవిశ్వాసం, పట్టుదల మెండుగా ఉండేవారికి ఈరోజు మంచి ఆర్థిక అవకాశాలకు కొదవలేదు. వృశ్చిక రాశి హెల్త్. గుండె మరియు ప్రసరణకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ఈరోజు చాలా ఆశావహంగా ఉంటారు. వాటి చికిత్సలో మీ శరీరం సరైన రీతిలో పాజిటివ్గా ప్రతిస్పందిస్తూ ఉంది కాబట్టి ఇది మీకు ఒక ఆశాకిరణంగా పనిచేస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యల నుండి మీరు కోలుకోవడం మొదలు పెడతారు కాబట్టి అందుచేత మీరు ఈ చికిత్సను కొనసాగిస్తూ ఉండాలి. ఆహార విషయంలో, నియమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి. ధనుర్రాశి ఓవర్వ్యూ. మీ ఇంట్లో ఒక పార్టీయో లేక ఒక గ్యాదరింగో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ కష్టాలను, ఇబ్బందులను పూర్తిగా మర్చిపోయి మీ చుట్టూ ఉన్న మీ దగ్గర బంధువులతో సరదాగా కాలక్షేపం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ మెదడులో నుండి టెన్షన్ను పూర్తిగా పారద్రోలండి. ధనుర్రాశి రొమాన్స్. ఇటీవలి కాలంలో మీరు కుటుంబ, సామాజిక పరమైన సమస్యలను ఎదుర్కొంటున్న ఈరోజు ఇవన్నీ మాయమైపోయినట్లు మీరు గమనిస్తారు. మీ కుటుంబ సభ్యులు మీరు వారిని ఎంతగా ఇష్టపడతారో, వారిని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారో, వారి ఆశయాలను ఎంతగా మీరు గౌరవిస్తారో వారికి తెలియజేయడానికి టైంను ఉపయోగించండి. మీ భాగస్వామి కూడా మిమ్మల్ని అభినందించవచ్చు, మీరెంతో ఉన్నతమైన మార్గంలో పయనిస్తున్నందుకు. ధనుర్రాశి కెరియర్. ఒక అవకాశం నుండి మరొక అవకాశానికి ఎగురుతూ ఉండే అవాస్తవ వ్యాపకం అంత సులభతరమైనది కాదన్న విషయం పరిశీలిస్తే మీ సుఖ సౌఖ్యాల పరిధి నుండి బయటపడి మీ వృత్తి రంగంలో ఏదైనా ఒక క్రొత్త ప్రయోగం చేయాలి అన్న ఆలోచనలో పడిపోతారు మీరు. ఈరోజు ప్రస్తుతం మీరు ఉన్న పొజిషన్లో ఊపిరాడనంత పనితో సతమతం అవుతూ ఉంటూ
రోజు రొటీన్గా ఉండే ప్రస్తుత పనితో కాస్త బోరుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీరు మీకు సరైన వ్యాపకం కోసం ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. మీ పనిలో మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు వద్దు ఈరోజు. అయితే మీకు అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిశీలించేందుకు ఇంకొంచెం టైంని తీసుకోండి. ధనుర్ రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు ఆర్థిక సంబంధమైన అపజయాన్ని చూడాల్సి వస్తుంది. ఈ మధ్య మీరు అప్పు కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నట్లయితే ఈ రోజు మీరు ఒక దురదృష్టకరమైన వార్త వినవలసి వస్తుంది. బ్యాంకు మీ దరఖాస్తును నిరాకరించవచ్చు. మీరు ఆర్థిక సహాయం కోసం ఇతర మార్గాలను అన్వేషించడం తప్పనిసరి అవుతుంది. మీరు అదృష్టవంతులు కాదని కాదు, తొందరలోనే మీరు డబ్బును పోగు చేయగలరనే సూచనలు కనిపిస్తున్నాయి, కానీ మీరు ఆశిస్తున్న చోట నుండి మాత్రం కాదు. ధనుర్ రాశి హెల్త్. ప్రస్తుతం మీకు ఉన్న కొన్ని రుగ్మతలకు మీరు చేస్తున్న వైద్యంకు బదులు వేరే ఇంకొక రకమైన వైద్యం చేయించుకోవాలని మీరు మొగ్గు చూపుతున్నట్లు గమనిస్తారు. అయితే ఇంతవరకు అలోపతిక్ మెడిసిన్ మీరు అనుకున్నంత స్థాయిలో పనిచేసి ఉండకపోవచ్చు. మీరు పూర్తి స్థాయి నమ్మకమైన వైద్యం లేక ఆయుర్వేదంతో చికిత్స చేయించుకోవాలని, దాని ద్వారా ఉపశమనం పొందాలని ఆశిస్తున్నారు. అన్ని రకాల పద్ధతులను పరిశీలించండి. అవి మీ మీద తిరిగి దాడి చేసేటటువంటివి కాకుండా మీకు అనువైనవి, నమ్మకమైనవి, సౌఖ్యవంతమైన చికిత్సా పద్ధతిని ఎంచుకోండి. మీ వేదన నుండి కొంత ఉపశమనం తొందరలోనే లభిస్తుంది మీకు. మకర రాశి ఓవర్వ్యూ. మీరు టౌన్కు వెళ్ళి ఏదైనా సెలబ్రేట్ చేసుకునే సందడిలో ఉండగా మీ కుటుంబీకులు, మీ స్నేహితులు మీకు అమిత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తారు. అందరూ కలిసి ఆనందిస్తున్న ఈ సందర్భంలో దగ్గర బంధువులతో ఒకరోజు ఈ చిన్న ట్రిప్పై వెళ్ళటం ఎంతో ఆనందంగా, ఒక పండుగగా భావిస్తారు. మకర రాశి రొమాన్స్. ఈరోజు చిన్న చిన్న కలహాలు, విభేదాలను విడనాడాలి మీరిద్దరూ. ఇవి మీకు, మీ భాగస్వామికి చేదు అనుభవాలు ఇస్తాయి తప్ప ఉపయోగం లేనివి. ఈరోజు ఓపిక, క్షమాగుణం అనేవి గేమ్లో పాయింట్లు. మీ దీర్ఘకాలపు సుఖ సంతోషాలు మీ శ్రేయస్సే ముఖ్యమైనవి కాబట్టి చిన్న చిన్న విషయాలను మీ మధ్యలోకి రానివ్వటం అన్నది మీ సుఖ సంతోషాలను దూరం చేసి మీ అనురాగ బంధాలలో అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని పెంచుతుంది. మకర రాశి కెరియర్. పనిలో మీ సహచరులు మీ జీవితాన్ని దుర్భరం చేస్తారు. అయితేనే మీరు మాత్రం ధైర్యంగా తలెత్తుకునే ఉండండి. ఆఫీసులో మీ వెనకాల ఏమి జరుగుతుందో మీరు గమనించాలని మా సలహా. మీకు లభిస్తుందని ఆశించే ఒక పెద్ద ప్రాజెక్టును మీ సహచరులు చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు మీరు గమనిస్తారు. అయితే మీరు చేయవలసిన మంచి పని ఒకటే. అదే మీరు ఇటువంటి వాటిలో కలుగజేసుకోకుండా మీ పనిలో మీ శక్తి మేరకు లీనమైపోవడమే. ఇవన్నీ మీ పై అధికారులు గమనించి పరిస్థితులను మీకు అనుకూలంగా మలిచే అవకాశం ఉంది. మకర రాశి ఫైనాన్స్. మీకు షేర్ మార్కెట్లో ఆసక్తి ఉంటే ఈరోజు ప్రోత్సాహకరమైన పరిస్థితిని చూస్తారు. ప్రస్తుతం మీరు చేసిన ఆర్థికపరమైన స్పెక్యులేషన్ భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తుంది. అందుచేత కొన్ని ఛాన్సులను ప్రయత్నించడానికి వెనుకాడకండి. మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి మంచి దృఢంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుచేత మీరు కొన్ని తెలివైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మీకు భద్రత లభిస్తుంది. మకర రాశి హెల్త్. గుండె జబ్బు మరియు రక్తపోటుతో బాధపడుతూ ఉండేవారు క్రొత్త చికిత్సా విధానంతో ప్రోత్సాహకరంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. దీర్ఘకాలపు సమస్యల నుండి కోలుకోవడానికి ఇది మీకు ఒక క్రొత్త ఆశను పుట్టిస్తుంది. అందుచేత మీరు ఈ చికిత్సను కొనసాగిస్తూ మీ ఆహార నియమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి. అన్ని రకాల చిరుతిళ్ళు, వేపుళ్ళు తినకుండా ఉంటే మంచిది. కుంభరాశి ఓవర్వ్యూ. స్ఫూర్తి, ఉత్తేజం కీలకమైన అంశాలు. ఈనాడు ఇతరులు అసాధ్యం అన్న కలలను కూడా మీరు సాకారం చేసుకోవడానికి ముందుకు సాగిపోతారు. ఉత్సాహాన్ని మీలో నింపుకొని అసాధ్యం అన్న మాట మిమ్మల్ని అడ్డుకోనివ్వకండి. దీనికి బదులుగా మీరు ఈరోజు అన్ని విషయాలను జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. కుంభరాశి రొమాన్స్. మీ భాగస్వామితో సదవగాహనను అభివృద్ధి చేసుకోవడానికి, మీ ప్రణయాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు అనుమానంగా సందేహిస్తూ ఉండడాన్ని మానివేయాలి. చిన్న చిన్న తప్పులు దొర్లుతూ ఉన్నా వినటంలో ఎక్కువ ఫిర్యాదులు, పితూరీలు చెప్పడంలో తక్కువగాను ఫోకస్ చేయండి. మీ ప్రణయాన్ని ఇవి ఎప్పుడూ క్రొత్తగా, స్వచ్ఛంగా ఉండేటట్లు చేస్తాయి. ఎప్పుడూ కూడా ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని కలిగి ఉండటం మీ ఆలోచన విధానాన్ని మంచి దారిలో పెట్టడమే కాకుండా మీ భాగస్వామి మనసులో, మీ సాహచర్యంలో ఒక భద్రతా భావాన్ని కలిగిస్తుంది. సరైన టైంలో మీరు చేపట్టే చర్యలు మీ భాగస్వామిలో మానసిక సంతృప్తినే కాకుండా మీ భవిష్యత్తులో మీరు స్థిరంగా ఉండటానికి ఒక గట్టి పునాదిని వేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. కుంభరాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేసే చోట మీరు ఒక అధికారికమైన పొజిషన్లో ఉన్నట్లు మీరు గమనిస్తారు.
ఈరోజు మామూలుగా మీరు రోజు చూపించే వాటికంటే మీలో ఉన్న నాయకత్వపు లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నవారు కూడా చివరికి ఇదంతా గమనించడం జరుగుతుంది. ఈరోజు ఇటువంటి వృత్తి నైపుణ్యాన్ని మీరు చూపించడానికి, ఇంకా గురుతర బాధ్యతలను చేపట్టడానికి అనువైన పొజిషన్లో ఉంది మీ జాతకం. ఈరోజు కుంభరాశి ఫైనాన్స్. పనిలో మీరు ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే, అలాగే మీ ఆర్థిక పరిస్థితిలో కూడా మీరు భావ సారూప్యత, సృజనాత్మకత ఉన్నటువంటి వారిలో చేతులు కలపవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ప్రతిభను, ప్రజ్ఞను చూపించడానికి మీకు ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మీ శ్రేయస్సు దృష్ట్యా మీకే మంచిది. మారుతున్న పద్ధతులు, సాంకేతిక అభివృద్ధితో పాటుగా మీరు కూడా మీ నైపుణ్యాన్ని ఉపయోగించవచ్చు. ఒక పెట్టుబడిలాగా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి మీ శక్తి సామర్థ్యాలపై ప్రోత్సాహకరమైన దృక్పథంతో ఫోకస్ చేయండి ప్రతిభావంతంగా ఉండటానికి. కుంభరాశి హెల్త్. రోడ్డుపై ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరొక్కరే రోడ్డుపై ఉండి డ్రైవ్ చేస్తూ ఉన్నా సరే, దురుసుగా వెళ్ళిపోతూ ఉండే మోటారిస్టులతో మీకెప్పుడు ప్రమాదమే. మనసును లగ్నం చేస్తూ కడు జాగ్రత్తతో మీరు డ్రైవ్ చేయకపోతే రోడ్డు మీద మీరు కూడా ఒక ప్రమాదకరమైన వ్యక్తి వంటి వారే. మనసును సరిగ్గా మీ అధీనంలో ఉంచుకొని ఒక చక్కటి పద్ధతిలో ప్రశాంతంగా డ్రైవ్ చేస్తూ ఉండవలసిన అవసరం ఉంది. రోడ్డు మీద అమితమైన ఆసక్తిని, ఉద్వేగాన్ని అధీనంలో ఉంచుకుంటూ డ్రైవ్ చేయండి. మొత్తం మీద రోజు మీకు అంత నమ్మదగిన రోజు కాదు, క్షేమకరమైనది కాదు. ఒకవేళ మీరు ప్రయాణం పెట్టుకోవలసి ఉన్నా సరే వాయిదా వేసుకుంటే మంచిది. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంలో ఆనందంగా గడుపుతూ మీరందరూ కలిసి కాలక్షేపం చేసే రోజు. మీ ఆప్తులతో కలిసి మీరు వివిధ ప్రోగ్రాములలో పాల్గొనాలా అనిపిస్తుంది. మీకు కుటుంబంతో కలిసి ఈరోజు మీరు ఒక ఫంక్షన్లో కూడా పాల్గొనవచ్చును. అలాగే దానిని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. మీనరాశి రొమాన్స్. మీ భాగస్వామి పట్ల మీకున్న ప్రేమాభిమానాలను తెలియజేయటం ఈరోజు మీ అనురాగ బంధాలలో క్రొత్త ఊపిరిని నింపుతుంది. మీ బరువైన మనోభావాల నుండి మిమ్మల్ని తేరుకునేటట్లు చేయడమే కాక, మీ అనురాగ బంధాలను ఇంకా లోతుగా పెనవేసుకుపోయేటట్లుగా చేస్తుంది కూడా. ఏమైనప్పటికీ కూడా మీ వైపు నుండి మరికొంత శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాడిగా, సూటిగా బాధ కలిగించే మాటలను వాడకండి. మీ అనురాగ బంధంలో కేవలం నిజాయితీ, నిర్మలమైన ప్రేమ మాత్రమే మీ బంధుత్వాన్ని చిరకాలం ఉండేట్లు చేయగలవు. మీనరాశి కెరియర్. మీ పనికి సంబంధించి ఈరోజు మీరు ఒక చిన్న ప్రయాణం పెట్టుకుంటారు. బహుశా విదేశాలకు కావచ్చు. మీరు ప్రజెంటేషన్లు, మీటింగులు అన్నింట్లోనూ బాగా పాల్గొంటూ ప్రశాంతంగా, హుందాగా ఉండండి. మీ లక్ష్యాలు తప్పకుండా నెరవేరుతాయి. అదీ కాకుండా ఇది మీకు క్రొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. మీనరాశి ఫైనాన్స్. ఆర్థిక వ్యవహారాల్లోనూ, పెట్టుబడి విషయాల్లోనూ మీరు రిస్క్ తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. ఈ రోజు మీరు భద్రతతో కూడిన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తారు. అలాగే దీర్ఘకాలంలో మీరు స్థిరంగా, ఖచ్చితంగా వస్తూ ఉండే రాబడి కలిగి ఉన్నట్లు భావిస్తూ ఉండవచ్చు. అయితే ఏ విధమైన ఆవేశపూరితమైన, అనాలోచితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. ప్రస్తుతం మీరు ఉన్న మార్గంలోనే ప్రయాణించడం కొనసాగిస్తూనే ఉండండి. మీనరాశి హెల్త్. బిజీ షెడ్యూల్తో ఉన్నా సరే ఈ రోజు మీరు చాలా ఆరోగ్యంగానే కనిపిస్తూ ఉంటారు. అయితే అది అలాగే ఎల్లకాలం ఉంటుందిలే అని ధీమాగా ఉండకండి అతిగా. మీ కండరాలకు కాస్త విశ్రాంతిని, విరామాన్ని ఇవ్వటానికి బాడీ మసాజ్ చేయించుకోండి. మానసిక వ్యాయామంలో పాల్గొనండి. అంటే పుస్తకాలను చదవడం, క్రాస్ వర్డ్ పజిల్స్ లేక ఒక చిన్న చిక్కు సమస్యను సరదాగా ఛేదించడం వంటివి. మీ జీవితంలో తిరిగి మీరు నూతన ఉత్తేజంతో ఉరకలు వేస్తూ ఉండటానికి ఇవే మీ శరీరాన్ని తిరిగి రీఛార్జ్ చేయగలవు.